టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన. ప్రచారంలో ముందున్న కాంగ్రెస్ అభ్యర్థి వంశీ. బీఆర్ఎస్ లో టికెట్ దక్కించుకున్న ప్రచారం చేయని సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి. టికెట్ ప్రకటించకపోవడంతో బీజేపీ క్యాడర్లో అయోమయం. పోటీలో అరుణ ఉంటేనే విజయం సాధ్యమంటున్న పాలమూరు బీజేపీ క్యాడర్. పాలమూరు పార్లమెంటు స్థానంలో బీజేపీ నుంచి అభ్యర్థి ప్రకటన వెలువడకపోవడంతో ఆ పార్టీ క్యాడర్ అంతా అయోమయంలో ఉంది. బీజేపీ అధిష్టానం ప్రకటించిన మొదటి జాబితాలో పాలమూరు బరిలో నిలిచే అభ్యర్థి పేరు లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో కొంత అసహనం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ స్థానంలో పోటీ చేసేందుకు 3 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీసీ కార్డుతో టికెట్ పొందాలని బీజేపీ సీనియర్ నేత శాంతి కుమార్ ఇంతకాలం పార్టీని నమ్ముకున్న తనకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఎంపీ టికెట్ కోసమే ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేశానని, పార్లమెంటు స్థానం టికెట్ తనకే ఇవ్వాలని అధిష్టానం ఎదుట పట్టుబడుతున్న మాజీ మంత్రి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. వీరి 3 టికెట్ కోసం పోటీ పడుతుండటంతో దీన్ని దృష్టిలో పెట్టుకున్న బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ స్థానం నుంచి పోటీ చేసి వారి పేరును మొదటి జాబితాలో చేర్చలేదనే సమాచారం వస్తుంది. ఈ స్థానంలో గట్టి పోటీ ఇచ్చే నేతను బరిలో దింపాలనే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది. కొన్ని సమీకరణాల ప్రకారం పార్టీ అధిష్టానం మాత్రం డీకే అరుణ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో బీజేపీ కూడా బలమైన అభ్యర్థిని పోటీలో ఉంచాలనే అభిప్రాయంలో ఉంది. దీంతో అరుణ పోటీలో ఉంటేనే కాంగ్రెస్ టీఆర్ఎస్ అభ్యర్థులను ఢీకొనే సత్తా ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు ఓసీ అభ్యర్థులను బరిలో నిలపడంతో బీజేపీ కూడా అదే వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీలో ఉంచాలని చూస్తుంది. కానీ ఈ సెగ్మెంట్ లో జితేందర్ రెడ్డి కూడా అదే వర్గానికి చెందడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలనలో ఉంచింది. కానీ గత పార్లమెంటు ఎన్నికల్లో డీకే అరుణ బీజేపీ నుంచి పోటీ చేసి భారీ మొత్తంలో ఓట్లు సాధించింది. ఇది దృష్టిలో పెట్టుకుంటే అరుణకే టికెట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరు అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి పోటీ చేసి ఓటమి చెందారు. జితేందర్ కోసమే అసెంబ్లీ టికెట్ త్యాగం చేశానని, అందుకే ఎంపీ టికెట్ తనకే ఇవ్వాలని డీకే అరుణ బీజేపీ నేతల దృష్టికి తీసుకెళ్లింది. అటు శాంతి కుమార్, ఇటు జితేందర్ రెడ్డిని బీజేపీ అధిష్టానం సంప్రదింపులు జరిపి ఇద్దరిని ఒప్పించి డీకే అరుణకు టికెట్ ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇద్దరికి పార్టీలో మంచి స్థానం ఉంటుందని నచ్చజెప్పి పార్టీ ప్రకటించిన అభ్యర్థికి మద్దతుగా ఉండాలని కోరే అవకాశం ఉంది. పార్టీ క్యాడర్ కూడా అరుణ బరిలో ఉంటేనే బీజేపీ విజయం ఖాయమనే ధోరణిలో ఉంది. రెండో జాబితాలో తన పేరు ప్రకటన ఉంటుందనే ధోరణిలో అరుణ ఉంది. తనకే టికెట్ వస్తుందని ఇప్పటికీ పాలమూరులో మీడియా సమావేశంలో ఆమె ప్రకటించారు. త్వరలో బీజేపీ రెండో జాబితా వస్తుందని, అందులో పాలమూరు పార్లమెంటు టికెట్ ప్రకటించే అవకాశం ఉంటుందనే భావనలో పార్టీ క్యాడర్ ఉంది. మొదటి జాబితాలో నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానం అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ రెండో జాబితాలో పాలమూరు సెగ్మెంట్ లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ నేతలు అంటున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు ప్రకటించాయి. కాంగ్రెస్ నుంచి సిడబ్ల్యూసీ సభ్యుడు వంశీ చందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి పార్లమెంటు బరిలో ఉంటారు. బీజేపీ నుంచి అరుణ బరిలో ఉంటే ముఖ్యంగా కాంగ్రెస్ కు గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. అరుణ బరిలో ఉంటే తాను జన్మించిన మక్తల్ నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాలు నారాయణపేట, దేవరకద్ర, షాద్నగర్, మహబూబ్ నగర్ తో పాటు చర్చలలో బీజేపీ బలంగా ఉంది. ఒక్క కొడంగల్ నియోజకవర్గంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించడంతో బీజేపీ వైపు ఓటర్లు మొగ్గు చూపుతారో లేదోనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభావం ఉంటే కొడంగల్లో బీజేపీకి పెద్దగా ఆదరణ లభించే అవకాశం తక్కువే. కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డి పాలమూరు పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే వంశీ చందర్ రెడ్డి కాంగ్రెస్ మొదటి జాబితాలో చోటు దక్కించుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ పెద్దల దీవెనలు వంశీకి మెండుగా ఉండటంతో ఆయనకు మొదటి లిస్టులో చోటు లభించింది. ఈ సెగ్మెంట్ లో ఇదివరకే న్యాయ యాత్ర పేరుతో పాదయాత్ర చేసి అన్ని నియోజకవర్గాలు తిరిగి ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. పాలమూరు పార్లమెంటు స్థానంలో గెలుపు తథ్యమనే ధోరణిలో ఆయన ఉన్నారు. ఈ స్థానంలో 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మహబూబ్ నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, కొడంగల్, జడ్చర్ల, షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవన్నీ గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇక్కడి ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారనే ధోరణిలో వంశీ చందర్ రెడ్డి ఉన్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకంతో కాంగ్రెస్ కు ఓట్లు వేసిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు ఉంటారా లేదా మోడీ చరిష్మాతో బీజేపీ వైపు వెళ్లే అవకాశం లేకపోలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి పార్లమెంటు బరిలో రెండోసారి ఉంటున్నారు. ఈ సెగ్మెంట్ లో ఆయన మొదటిసారి విజయం సాధించిన నియోజకవర్గంలో ఆయన పేరు ఇప్పటికే చాలా మందికి తెలియదు. ఈ 5 ఏళ్ల కాలంలో ఆయన పార్లమెంటు సెగ్మెంట్ వైపు కన్నెత్తైనా చూడలేదనే విమర్శలు ఉన్నాయి. అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పక్కన ఉండటం తప్ప ఎంపీగా ఆయన చేసిందేమీ లేదనే అపవాదు మూటగట్టుకున్నారు. ఇప్పటికీ నియోజకవర్గంలో తన సొంత క్యాడర్ లేకపోవడంతో ప్రస్తుతం ఆయన గెలుపు కష్టమే అని పార్టీ శ్రేణులే అంటున్నారు. ఈ 5 ఏళ్లు పాలమూరు ఎంపీ ఎవరు అంటే తెలియని వారు గోపుల్లలు. ఇలాంటి నాయకునికి మళ్ళీ టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం చూస్తే ఓటమి గ్యారంటీ అని తెలుస్తోంది. ఈ స్థానంలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో దిక్కులేక పార్టీ అధిష్టానం మళ్లీ సిట్టింగ్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పాలమూరులో టీఆర్ఎస్ పార్టీ ముక్కలుగా మారిపోయింది. ఇక్కడ ఎలా విజయం సాధిస్తామని అనుకుంటున్నారో ఆ పార్టీ నేతలకే అర్థం కావడం లేదు.